హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం హెల్దీగా నూడిల్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక్కసారి ఇలా తయారు చేసుకుని తిని చూడండి, మీరు నూడిల్స్ బయట కొండ మానేస్తారు, ఇంట్లోనే చేసుకుంటారు. అంత బాగుంటుంది టేస్ట్, అంతే హెల్దీ కూడా. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గిన్నెలో 1 కప్పు నీళ్లు పోసుకుని ఇందులో కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళని మరుగుతున్నప్పుడు ఇందులో 1/2 కప్పు జొన్న పిండి, 1/2 కప్పు రాగి పిండి రెండు కలిపి 1 కప్పు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే మొత్తం జొన్న పిండితో అయినా చేసుకోవచ్చు, మొత్తం రాగి పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా సగం సగం వేసుకుని కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేశాకనే కలుపుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా స్పూన్తో బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. పిండి చేత్తో తాకగలిగినంత వేడున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని చేతులకు అంటుకోకుండా కొంచెం నెయ్యి రాసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా కలపడం వల్ల బాగా జిగురు వచ్చి నూడిల్స్ చక్కగా వస్తాయి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే నూడిల్స్ అంత బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా స్మూత్ టెక్స్చర్ వచ్చేంతవరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మురుగులు కొట్టంలో చూడండి, ఈ విధంగా సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని వేసుకుని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న పిండి అంతటిని పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. నూడిల్స్ని ఉడికించుకోవడానికి ఇడ్లీ ప్లేట్స్ని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ప్లేట్ అంతా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1 రౌండ్ మురుకుల్లాగా ఒత్తుకోవాలి. 2వ రౌండ్ వేయొద్దండి, 1 రౌండ్ వేస్తే సరిపోతుంది. 2వ రౌండ్ వేసేసారంటే ఇవి ఒకదానికొకటి అంటుకుపోయి విడిపోకుండా ముద్దగా అయిపోతాయి. 1 రౌండ్ వేసుకోవాలి. ఇలాగే మరొక ఇడ్లీ ప్లేట్ పైన కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న పిండికి 2 ప్లేట్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా పిండి అంతటిని ఒత్తేసి ఇడ్లీ స్టాండ్లోకి పెట్టేసుకోవాలి. కొంచెం గ్యాప్ వచ్చేలాగా పెడితే పై ప్లేట్ పెట్టినప్పుడు అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో 1 గ్లాస్ నీళ్లు పోసి నీళ్లు మరిగిన తర్వాత ఇందులో ఈ స్టాండ్ని పెట్టాలి. లేదా మీరు ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు. కుక్కర్ మూతకి గ్యాస్ కట్ పెట్టాలి, విజిల్ పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని బయటకు తీసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయాయి కదా. వీటిని బయట పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము. ప్యాన్లో తగినంత నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ ఎర్రగా కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకొని ఇందులో 1 క్యాప్సికమ్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 క్యారెట్ కూడా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం మెత్తబడేంత వరకు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, వీటిని సపరేట్ చేసుకోవాలి. చూడండి, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సపరేట్ చేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా చేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తున్నాయి కదా. అంతేనండి, నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఈలోపు కూరగాయలు కూడా కొంచెం ఉడుకుంటాయి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వెనిగర్ లేని వాళ్ళు టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ కానీ టమాటో సాస్ కానీ వేసుకోవచ్చు. ఈ సాసులు అందుబాటులో లేని వాళ్ళు 1 పెద్ద టమాటోని కూరగాయలతో పాటు వేసి ఉడికించుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని చివరిగా ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ నూడిల్స్ని చేసి పెట్టారనుకోండి, వాళ్ళు రాగానే వేడిగా ఇలా నూడిల్స్ని చేసి ఇచ్చేయచ్చు. నూడిల్స్ వేశాక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే నూడిల్స్కి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, హోమ్ మేడ్ హెల్దీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, మధ్యాహ్నం లంచ్గా కానీ, నైట్ డిన్నర్గా కానీ ఎప్పుడైనా సరే చక్కగా చేసుకోవచ్చు. ఇంకా కూరగాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.